కృపలు కాచిన దేవా, నీవు చేసిన మేలులు తలంచుకుందును అనుదినం. నీవు చేసిన మేలులు. ఈ రాత్రికాల సమయంలో అందరం కూడా లేచి నిలబడి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఒక చిన్న పాట పాడుకుని సర్వశక్తితో నిన్ను స్తుతింతున్, సర్వశక్తుడా నా యేసయ్యా, సర్వమిచ్చి నిన్ను సేవింతున్, సర్వశక్తుడా నా యేసయ్యా. నా బలము నీవే, నా కలిమి నీవే, నాకున్నదంత నీవే యేసయ్యా. నా బలము నీవే, నా కలిమి నీవే, నాకున్నదంత నీవే యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. సర్వశక్తితో నిన్ను స్తుతింతున్, సర్వశక్తుడా నా యేసయ్యా, సర్వమిచ్చి నిన్ను సేవింతున్, సర్వశక్తుడా నా యేసయ్యా. నీ ప్రేమామరం అతి మధురం, అపరంజి కంటే కోరదగినది. నీ ప్రేమ అమరం అతి మధురం, అపరంజి కంటే కోరదగినది. పూర్ణ హృదయముతో ప్రేమింతును, నా పూర్ణ హృదయముతో సేవింతును. పూర్ణ హృదయముతో ప్రేమింతును, నా పూర్ణ హృదయముతో సేవింతును, నిన్నే సేవింతును. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. సర్వశక్తితో నిన్ను స్తుతింతున్, సర్వశక్తుడా నా యేసయ్యా, సర్వమిచ్చి నిన్ను సేవింతున్, సర్వశక్తుడా నా యేసయ్యా. యెహోవా నీవే నా కాపరివి, గాఢాంధకార లోయలునే సంజయవు. యెహోవా నీవే నా కాపరివి, గాఢాంధకార లోయలు నన్నేమి చేయవు. పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై కాచి కాపాడితివి, నాతో నీవుంటివి. మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై కాచి కాపాడితివి, నాతో నీవుంటివి. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి కొద్ది మాటలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మరి నేను చాలా ఆలస్యంగా వచ్చాను. ఈరోజు నేను ఉదయకాల సమయంలో
మరి విజయవాడ వెళ్ళి మరి జరగబోయే మీటింగ్స్ కొరకు కొన్ని పాంప్లెట్స్, కొన్ని పోస్టర్స్ వేయటానికి నేను వెళ్ళటం జరిగిందండి. మరి నేను వెంటనే మరలా మధ్యాహ్నము మరి బయలుదేరి ఈ రాత్రికాల కూటానికి ఎలాగైనా రావాలి అనేటువంటి ఉద్దేశంతో మరి నేను చాలా త్వరపడి రావటం జరిగింది. మరి మనము బుధవారం కూటము చాలామంది రావట్లేదు. అసలు బుధవారం ఒక ఆరాధన ఉంటుంది, బుధవారం ఒక ప్రార్థనా కూటం ఉంటుంది అనేటువంటి వివేచన లేకపోతే విచక్షణ లేదంటే ఆలోచన చాలామందికి లేదండి. చాలామంది దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కొందరు సుఖానుభవానికి అలవాటు పడితే కొందరు ఈ లోకంలో ఏదో సంపాదించాలి, ఏదో కూడబెట్టుకోవాలి, రాత్రింబగలు కూడా పనిచేస్తూ మరి విశ్రాంతి లేకుండా మరి కష్టపడుతూ ఏదో సాధించాలి, ఏదో సంపాదించాలనేటువంటి తపనతో దేవుని మందిరాన్ని మర్చిపోయేవారు మరి కొంతమంది. ఎప్పుడు కూడా మనము దేవుని మందిరానికి రావాలనే మనసు ఉన్న వాళ్ళు చర్చి ఈరోజు ఉంటుంది అని అనుకున్నప్పుడు మన పనులు త్వరగా ముగించుకుని సాధ్యమైనంత మట్టుకి చాలా మన సొంత పనులు అయితే మరింత ముందుగా ముగించుకుని మనం దేవుని మందిరానికి రావాలి. లేదు మనం ఒకరి చేతి కింద పనిచేసి ఒక చేతి కింద మనము కూలివాళ్ళుగానే ఉండి లేదంటే మరొక పనివారిగా మనం ఉన్నప్పుడు మరి యజమానుని మనం పర్మిషన్ అడగాలి. ఏమనంటే, అయ్యా ఈరోజు నాకు ప్రేయర్ ఉంది, మరి నేను ఈరోజు త్వరగా వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, నేను మరి రేపటి దినమందు నేను మీకు కొంచెం ఎక్కువసేపు నేను పని చేస్తాను మీకు, నేను లేకపోతే రేపు ఉదయం నేను ఎర్లీగా ఇంకా ముందు ఒక గంట ముందు నేను వస్తాను, ఈరోజు నాకు ప్రేయర్ ఉంది, ఈరోజు నన్ను మీరు కొంచెం విడిచిపెట్టినట్లయితే నేను త్వరగా ప్రార్థనకు వెళ్ళాలని నాకు ఒక ఆశగా ఉంది అని చెప్పేసి మనము మరి తప్పనిసరిగా మన ఆసక్తి, మనలో ఉన్నటువంటి ఆ కోరికను బట్టి మన యజమానులు మనం అడగాలండి. కాబట్టి మరి ఈరోజు కేసనపల్లిలు కావచ్చు, శంకరవృత్తములు కావచ్చు, బట్టెలంకలు కావచ్చు, సీతారాంపురములు కావచ్చు, నర్సపురములు కావచ్చు, లేదంటే కొంతేరులు కావచ్చు, లేదంటే సగండి పిల్లలు కావచ్చు, లేదంటే అంతరైతపాలెములు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా జయపేటలు కావచ్చు, లేకపోతే సువర్ణపేటలు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా ఆదివారానికి మనం ఎంత విలువిస్తున్నామో బుధవారం కూటానికి కూడా మనం అంత విలువ ఇవ్వాలి. ప్రతి కూటానికి విలువ ఇవ్వాలి. కానీ సాధారణంగా ఆదివారం ఎంత ప్రాముఖ్యమైందో వారం మధ్యములో బుధవారం కూటం కూడా చాలా ప్రాముఖ్యమైంది. అలాగే మనం ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకునేటప్పుడు ఆ ఫాస్టింగ్ ప్రేయర్ అనేది కూడా ప్రార్థన చెయ్యాలి, ప్రార్థనలో ఉండాలి, ప్రార్థన కూడికకు మనం వెళ్ళాలి అనేటువంటి ప్రార్థనా పరులైనటువంటి వారు ఒకవేళ ఉదయకాల సమయం పనిని బట్టి, ఒకవేళ ఉదయకాల సమయం పనిని బట్టి ఆ ప్రార్థనకి వెళ్ళలేకపోతే ప్రార్థించాలి దేవుని మందిరానికి వెళ్ళి అనుకునే వాళ్ళు కనీస సాయంకాలమైనా వచ్చి వాళ్ళు ప్రార్థన చెయ్యాలి. సో కాబట్టి ఈరోజు మనము పైకి భక్తి గల వారి వలె ఉన్నారు అనేటువంటి వాక్యం కూడా మనం చూస్తున్నాం. ఎవరిలో చూసినా భక్తి భావము, అందరిలోనూ భక్తి 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 అనేది చాలా మరి పైకి కనబడతా ఉంది. సో మన దగ్గర అది కూడా కనబట్టలేదు, కనీసం పైకి భక్తి కూడా కనబట్టలేదు ఇక్కడ. ఎందుకంటే కొంతమంది వారి నమ్మే విశ్వాసము, వారు వెళ్ళే సంఘాలు వాళ్ళకి ఎంతవరకు సత్యాన్ని బోధిస్తున్నాయో, ఎంతవరకు వాళ్ళని గద్దిస్తున్నాయో మనకైతే తెలియదు. కానీ వాళ్ళైతే పగలు రాత్రి కూడా మరి చాలామంది స్త్రీలు ఆయా గృహాల దగ్గర మరి స్త్రీలు సమాజంగా కూడుకుంటూ ఉన్నారు. మరి పురుషులైతే పెద్దగా వాళ్ళు పెద్దగా ఇది ఉండరు. కానీ స్త్రీలైతే చాలా ప్రార్థన పరులుగా మరి ప్రతి కుటుంబం దగ్గర వాళ్ళు ప్రార్థన కూటాలు పెట్టుకుంటా ఉన్నారు స్త్రీల సమాజంగా. అలాగని ఏదో స్త్రీల సమాజం పెట్టుకోండి, స్త్రీలు బోధించండి నేను చెప్పట్లేదు. కానీ రోదన చేయు స్త్రీలు సంఘానికి అవసరమని బైబిల్ చెప్తుంది. ప్రలాపించు వారిని పిలవండి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. పట్టణంలో జరుగుతున్న హేయ కృత్యాలను బట్టి ఎవరైతే కన్నీరు విడుస్తూ మొరపెడుతూ ఉన్నారో వారిని లాలటన గుర్తు అనేటువంటి పరిశుద్ధాత్మతో ముద్రించమని దేవుని పరిశుద్ధాత్మ చెప్తా ఉన్నాడు. సో కాబట్టి నేను ప్రేమతో చెప్తున్నాను ఏంటంటే,
ఒక సేవకుడు ఆదివారం వస్తే కానుక వస్తుందని సంతోషపడితే, వారి ఆత్మలు నశించిపోతే ఖచ్చితంగా ఆ సేవకుడు దేవునికి లెక్కపు చెప్పాలి. ఆదివారం అనేది సంఘానికి ఎంత ప్రాముఖ్యమైందో, బుధవారం కూటము, మరి నియామక కూటాలు, మరి సువార్త కూటాలు, మరి సంఘంలో జరిగే ఆరాధన కూటాలు అనేవి కనీసం మన 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 వర్తమానం అనగానే మనకి ఎక్కడెక్కడి నుంచో అంటే 100 కిలోమీటర్స్ నుంచి వచ్చేవాళ్ళు ఎవరు లేరు మనకి. కనీసం 50 కిలోమీటర్స్ వచ్చేవాళ్ళు కూడా మనకి లేరు. కనీసం 40 కిలోమీటర్స్ వచ్చేవాళ్ళు కూడా మనకి లేరు. మన దగ్గరికి ఒకలా అత్యంత దూరం ఏదైనా ఉందంటే 20 కిలోమీటర్స్ ఓన్లీ. 20 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే మన విశ్వాసులు ఉన్నారు. ఒకవేళ వేరు ఒంగోలు కావచ్చు, లేదంటే ఇంకెక్కడైనా గుంటూరు కావచ్చు, లేదా విజయవాడ కావచ్చు, లేదా ఇంకెక్కడైనా ఒకవేళ మన విశ్వాసులు ఉన్నారేమో. ఒకవేళ ఉంటే వాళ్ళని రమ్మని నేను అడగట్లేదు బుధవారం కూటానికి. కానీ 20 కిలోమీటర్ సరౌండర్లో ఉన్నటువంటి విశ్వాసులు కనీసం 1/2 కిలోమీటర్లు ఉన్న వాళ్ళు కూడా 1/2 కిలోమీటర్ ఉన్న వాళ్ళు కూడా రావట్లేదు. 1/2 కిలోమీటర్ ఇక్కడి నుంచి మొక్కతోట 1/2 కిలోమీటర్, ఇక్కడి నుంచి అడ్డలపాలెం 1.5 కిలోమీటర్న్నర లేకపోతే 2 కిలోమీటర్లు, ఇక్కడి నుంచి అంతర్వేదిపాలెం సెంటర్ అయితే 3 కిలోమీటర్స్, కొంచెం లోపలికి వెళ్తే 4.5 5 కిలోమీటర్స్, బడ్డలంకి వెళ్తే 12 కిలోమీటర్స్, శంకరగుత్తం వెళ్తే 15 కిలోమీటర్స్, కేసినపల్లి వెళ్తే 20 కిలోమీటర్స్, జగన్పేట వెళ్తే 20 కిలోమీటర్స్, కొంతేరు వెళ్తే 20 కిలోమీటర్స్, సీతారాంపురం వెళ్తే 15 కిలోమీటర్స్, నర్సాపురం వెళ్తే 8 కిలోమీటర్స్. అంటే ఎంత తక్కువ డిస్టెన్స్లో ఉండి కూడా మనం బుధవారం కూటానికి నిర్లక్ష్యం చేస్తున్నాము అని అంటే, ఒక సేవకుడికి అది ఎంత వేదన కలిగిస్తుంది, ఎంత మానసిక ఒత్తిడి తీసుకొస్తుంది అని అంటే, ఒక పైరు వేసి, ఒక పంటను దున్ని పైరు వేసి ఆ పొలం ఎదగకపోతే, ఎంత నీరు పెట్టినా పొలం ఎదగకపోతే, సరైన వెన్ను వేయకపోతే, సరైన ఆరోగ్యంగా వెన్ను లేకపోతే, ఒక వ్యవసాయదారుడు ఏ రీతిగా అయితే ఆ పొలమును బట్టి దుఃఖపడతాడో, వేదన పడతాడో. ఒకవేళ మీరు అనుకోవచ్చు, వ్యవసాయం చేసేవాడు పెట్టుబడి పెడతాడు, డబ్బు పెడతాడు. వ్యవసాయం చేసేవాడు దానికి ఎరువులు వేస్తుంటాడు, పురుగు మందులు వేస్తూ ఉంటాడు. అయితే సేవకుడు ఏం చేస్తాడు? సేవకుడు సంఘం అనేటువంటి పొలానికి వాక్యమైన నీరు పెడతా ఉంటాడు, వాక్యం అనేటువంటి వైద్యము చేస్తూ ఉంటాడు, వారికి ప్రార్థన చేస్తూ ఉంటాడు, వారి ఆత్మీయ జీవితం బాగోవాలని హృదయ అంతరంగంలోంచి దేవుణ్ణి అడుగుతూ ఉంటాడు. వాళ్ళు పరిశుద్ధాత్మతో నడిపించబడాలని సేవకుడు కోరుకుంటూ ఉంటాడు. ఇది ఒక ప్రయాస. పరిశుద్ధాత్మతో నింపబడాలి, వాళ్ళు ఆత్మీయంగా ఫలించాలి, పరిశుద్ధాత్మలో నడవాలి, పరిశుద్ధాత్మ కార్యములు జరగాలి, ఆత్మ ఫలములు ఫలించాలి, విశ్వాసాన్ని వాళ్ళు జీవించాలి, పవిత్రతతో వాళ్ళు బ్రతకాలి. ఈ తపనతో సేవకుడు మరి ఈ వ్యవసాయం, దేవుని సంఘం అనేటువంటి వ్యవసాయాన్ని కోసము అతడు ప్రయాసపడతా ఉంటాడు, ప్రాకులాడుతూ ఉంటాడు. సో కాబట్టి మనం ఏదైనా ఒక విత్తనం విత్తినప్పుడు దాని ఫలం అనేది మనం చూడకపోతే, ఒక జీవం అనేది మనం చూడకపోతే, మరి నిజంగానే సమయం వ్యర్థమవుతుంది, దానికి పడిన పెట్టిన నీరు వ్యర్థమవుతుంది, వేసిన ఎరువు వ్యర్థమవుతుంది, పిల్లలు దానికి కొట్టినటువంటి మందులు కూడా వ్యర్థమవుతాయి. సో మన సంఘము ఒక ఆత్మీయమైనటువంటి సంఘంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే నేను ఆదివారం ఎక్కువ జనం వస్తే నేనేం సంతోషపడిపోయి మనస్తత్వం కలిగినోడు కాదు. ఆదివారం జనాలను చూసుకుని ఈరోజు నాకు కానుక ఎక్కువ వస్తుందని సంబరపడిపోయే దరిద్రత నాకు లేదు. ఎందుకంటే ఆదివారం వచ్చే వాళ్ళు లోకానికి చూపించుకోవడానికి వస్తున్నారు, కానీ నిజమైన క్రైస్తవులు దేవుని కొరకు బ్రతుకుతున్నామని చూపించుకోవడానికి వస్తున్నారు. అంతే, ఇంకంతకు మించి ఇంకేమీ లేదు. ఆదివారం వచ్చేవాళ్ళు ఎన్ని సాకులు ఏం చెప్పొచ్చు, ఏమని దూరం అయిపోయిందండి, మాకు బళ్ళు లేవండి, తీసుకొచ్చి వాళ్ళు లేరండి, మాకు అది లేదండి, ఇది లేదండి అని. సో మనస్సు ఉంటే మార్గం ఉంటుంది, ఆశ ఉంటే దేవుడు తీరుస్తాడు. కాబట్టి ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు దేవుని మందిరానికి వచ్చే విధానము చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే నేను 25 సంవత్సరాలు ఒక సేవకుడిగా, ఒక పాస్టర్గా, ఒక సంఘ కాపరిగా 25 సంవత్సరాలు నేను ఇవే మాటలు చెప్తూనే ఉన్నాను. బహుశా ఇంకొక 25 సంవత్సరాలు బతికితే నేను ఆ 25 సంవత్సరాలు కూడా ఇలా చెప్తూనే ఉంటాను నేను. ఎందుకంటే గల కారణం ఏంటంటే మనం అంత్యకాలంలో ఉన్నాం.
చివరి దినాల్లో ఉన్నాం. అంచె దినములలో అపాయకరమైన కాలంలో వస్తాయని తెలుసుకోమని బైబిల్ చెప్తా ఉంది. మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బెంకములు ఆడువారు, సజ్జన ద్వేషులు, క్రూరులు, అనురాగ రహితులు, అతి ద్వేషులు, మరి తల్లిదండ్రులకు అవిధేయులు, మరి పిల్లల అనేక మాటలు మనం చూస్తున్నాం. ఏదైనా ఒకవేళ మన క్యారెక్టరు ఆ అంత్యకాలంలో ఉండేటువంటి స్థితిలో ఏదైనా మనం ఉన్నామేమో, ఒకవేళ ఏదైనా మనలో ఉందేమో ఒకవేళ అని మనం చాలా భయముతో దేవుని దగ్గర ప్రాధేయపడి, ప్రభువా అటువంటి దరిద్రత నాకొద్దు, అటువంటి అవతర జీవితం నాకొద్దు, నేను నీ కొరకు బ్రతకాలనుకుంటున్నాను అనేటువంటి మాటలు దేవుని దగ్గర మనం వినిపించాల్సిన వారమై ఉన్నాం. సో బుధవారం కోట నన్ను చాలా నిరాశపరిచింది. ఎందుకంటే నేను అంత దూరం నుంచి నేను చాలా ప్రయాసపడి వచ్చాను. అయితే దేవుడు ఒక మాట చెప్పాడు. సేవకుడికి వచ్చి ఆదరణ మాట ఏంటంటే, ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్యన ఉంటాను అన్నాడు ఆయన. అదొక్కటే సేవకుడికి ఆదరణ కలిగించేది. అక్కడ ఒక్కరున్నా 2 నేను ఉంటానని ఆయన చెప్పాడు. కాబట్టి ఆయనే ఉంటానన్నప్పుడు సేవకుడికి 10 మంది 100 మంది 50 మంది రాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా సేవకుడు అనేవాడికి వేదన ఉంటుందండి, బాధ ఉంటుందండి. చూసారా, అవసరాలు ఉన్నప్పుడు సంఘాలకు వస్తారు, విపరీతంగా ప్రార్థన చేస్తారు, ఏడుస్తారు, కన్నీరు గారుస్తారు. కానీ మన అవసరాలు తీరిపోయిన తర్వాత చర్చికి వచ్చే టైం మనకు ఉండదండి. ఎందుకంటే అవసరాల కోసమే మనం చర్చికి వస్తున్నాం. మనం ఏదో ఒక అక్రత కలిగి ఉన్నాం కాబట్టి, అవసరత కలిగి ఉన్నప్పుడు సంఘానికి వస్తున్నాం. కొన్నిసార్లు మనం ఉపవాస ప్రార్థనలకు వచ్చినా, బుధవారం ప్రార్థనలకు వచ్చినా, ఎందుకంటే మనకు సంఘంలో ప్రార్థన అవసరం, పాస్టర్ గారి ప్రార్థన అవసరం అనుకుని వచ్చే వాళ్ళు ఉంటారు. సో మన అంతరంగాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు. మరి రాత్రికాల సమయంలో నేను ఎక్కువ మాట్లాడాలని నేను అనుకోవట్లేదు. కానీ మరి సోదరుడు విక్టర్ గారి యొక్క మేనల్లుడు మరి డయాలసిస్ పేషెంట్గా మరి కిడ్నీ ప్రాబ్లంతో బాధపడతా ఉన్నాడు. మీ అందరూ తెలిసిందే విషయం అది. మరి వాళ్ళు విజయవాడలో రూమ్ తీసుకుని అక్కడే ఉంటున్నారు. అయితే పిల్లరా, మరి ఈరోజు వస్తున్నామని ఆయన చెప్పాడు. మరి వారి కొరకు మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి చాలా విషయాలు నేను చెప్పాలని ఆశించాను. మరి గత రాత్రి ఒక జూమ్ మీటింగ్ జరిగింది. హైదరాబాద్ నుంచి, కర్నూలు నుంచి, మరి బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, ఆయా ప్రదేశాల నుంచి చాలామంది యవనస్తులు ఆ జూమ్ మీటింగ్లో మరి వారు వచ్చి దేవుని వాక్యం వినడానికి వాళ్ళు అడిగిన వాక్యం ఏంటంటే, యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు అనేటువంటి ఒక మాట కోసం వాళ్ళు వాక్యాన్ని అడిగారు నన్ను. అయితే నేను ఒక 1 అవర్ వాక్యం చెప్పాను వాళ్ళకి, 45 మినిట్స్ 1 అవర్ దగ్గర వాక్యం చెప్పాను వాళ్ళకి. అయితే నా బ్యాడ్ లక్ ఏంటంటే నాకు రికార్డింగ్ చేయడం రాదు. అయితే మన సంఘం గ్రూప్లో దాన్ని షేర్ చేద్దాం అనుకున్నాను. సో కానీ నేను గ్రూప్లో షేర్ చేయలేకపోయాను. ఎందుకంటే యూత్ కోసం కదా నేను చెప్తుందని నేను అనుకుని నేను షేర్ చేయలేకపోయాను. అయితే పిల్లలు, మరి నేను చెన్నై వెళ్ళాను. అక్కడ రమేష్ అనేటువంటి యవనస్తుడు సంఘమంతటిని కాదనుకుని, అంటే సంఘమంతా ఏకీభవించకపోయినా, అది బాప్టిస్ట్ తెలుగు క్రైస్తవ సంఘం, అది సంఘమంతా సహకరించకపోయినా తను ఓన్గా భోజనాలు పెట్టుకుని, స్టేజ్లు వేసుకుని, మరి సేవకుడిని పిలిచి ఆ రూమ్ తీసి భోజనాలు పెట్టి, మరి నాకు చిన్న కానుకైనా పెద్దకైనా కానుకిచ్చి, మరి అంత చేసినప్పుడు నేను ఆ వ్యక్తిని అడిగాను, బ్రదర్ సంఘం పెట్టిందా, మీరు ఒక్కరే పెట్టారు ఈ మీటింగ్ అని అడిగితే, పాస్టర్ గారు నేను ఒక్కడనే పెట్టాను మీటింగు, కనీసం మీతో మాట్లాడటానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు, మీరు వస్తున్నారంటే అంత పెద్ద సేవకుడు ఈడి పిలిస్తే ఎలాగ వచ్చేస్తాడని వాళ్ళు ఆశ్చర్యపోయారు. దాని కారణాన్ని బట్టి మిమ్మల్ని చూడటానికి కూడా వాళ్ళు రాలేదు, మీతో మాట్లాడటానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు. ఈ మీటింగ్ అంతా నేనే అరేంజ్ చేసుకున్నాను. బహుశా అతనికి 30,000 రూపాయలు, సుమారు 30,000 రూపాయలు పైన ఉంటాయి మీటింగ్స్కి. ఎందుకంటే నా కొరకు ఖర్చు పెట్టిందే 10,000 పైన ఖర్చు పెట్టాడు నా కోసం. ఆ రూమ్ రెంట్కి 6,000 అయింది. నా భోజనానికి ఒక 2,000 అయ్యి ఉంటుంది. సో నాదే 10,000 రూపాయలు సుమారుగా నా కొరకే వెచ్చించాడు. ఇంకా పైనే వెచ్చించి ఉంటాడు, ఎందుకంటే ఆటోలు, కార్లు ఇవన్నీ. ఒక యవనస్తుడు తన జీవితము ఎటువంటి సాక్ష్యం అంటే, బహు పేదరికం, చాలా పేదరికం. సరైన ఇల్లు లేదు వాళ్ళకి, సరైన భవిష్యత్తు లేదు వాళ్ళకి, సరైన గృహము లేదు వాళ్ళకి, సరైన వసతి లేదు వాళ్ళకి. పైగా ఆ యవనస్తుడి యొక్క సాక్ష్యం విన్నప్పుడు చాలా బాధేసింది నాకు. వాళ్ళు 3 అన్నదమ్ములు, పెద్దవాడికి పెళ్ళి అవ్వలేదు, చిన్నోడికి పెళ్ళి అవ్వలేదు, మధ్యోడికి పెళ్ళి అయింది. కారణం ఏంటంటే ఆయన ప్రేమించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, క్రైస్తవురాలు కానీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్నప్పుడు
ఆమె తప్పుదారి పట్టింది. హోషేయ గ్రంథంలో తన భార్య అయిన గోమెరు ఏ రీతిగా ఇజ్రాయేల్ సంఘం గురించి దేవుడు చెప్పాడు, ఆ రీతిగా తప్పుడు దారి పెట్టినప్పుడు 1-2 సార్లు తన భార్యను అతడు మందలించాడు. అది తప్పు, అలా చేయకు అని చెప్పి మందలించాడు. అయినప్పటికీ ఆమె తన మాట కాదని ఆమె వెళ్ళిపోయి వేరొక వివాహం చేసుకుంది. అలాంటి స్థితిలో ఆ వ్యక్తి వాక్యాన్ని ప్రేమించి, ఆశ్చర్యం కదా, అలాంటి స్థితిలో అతడు వాక్యాన్ని ప్రేమించి, కూర్చోండి, ఒక కాళ్ళు అవుతున్నాయి కాబట్టి కూర్చోండి. ఆ వ్యక్తి ఆ రీతిగా అలాగూ ఆ స్థితిలో ఉండి కూడా వాక్యాన్ని ప్రేమించి, వాక్యాన్ని విని, ఆ వాక్యము తనను ఎక్కడో బలపరిచి, ఆ వాక్యం తనను ఆదరించడం బట్టి తనకి 10 లక్షల అప్పు ఉన్నప్పటికీ, ఒక 5 లక్షల అప్పు తీర్చుకోగలిగి ఇంకొక 5 లక్షల అప్పు ఉన్నప్పటికీ కూడా అతడు అంత పెద్ద భారీ బహిరంగ మీటింగు, పబ్లిక్ మీటింగ్ పెట్టి నాలాంటి ఒక సామాన్యమైన సేవకుని పిలిచి మరి అతడు సొంత ఓనుగా ఖర్చు పెట్టాడనే సంగతి విన్నప్పుడు నా మనసు చాలా బాధపడింది. తప్పగా ఇతని పట్ల దేవుడికి ఏదో ఒక ఉద్దేశం ఉంది, దేవుడు ఏదో ఒక ప్రణాళిక ఉంది ఇతనికి. మరి ఆ వ్యక్తిని నేను దైవజనుడు ఐజాక్ గారి దగ్గరికి కూడా నేను తీసుకుని వెళ్ళడం కూడా జరిగింది. ఐజాక్ గారు కూడా ఆ వ్యక్తిని చూసి చాలా ధైర్యపరిచాడు, చాలా బలపరిచాడు, మరి చక్కగా ఎంకరేజ్ చేశాడు. నువ్వు ఒకసారి మా సంఘానికి వస్తూ ఉండు, వాక్యం వింటూ ఉండు అని చెప్పేసి ఆయన చెప్పాడు. అయితే పిల్లలు నేను చెప్తున్నాను, మరి అటువంటి పేదరికంలో ఉండి, బాప్టిస్ట్ సంఘంలో ఉండి, సత్యం ఎరగకపోయినప్పటికీ మరి ఎంతో దూరాన్ని నుంచి నన్ను పిలిచి అతడు మీటింగ్స్ పెట్టి నా చేత వాక్యం చెప్పించినప్పుడు మరి అక్కడ అందరూ కూడా నన్ను మీటింగ్ అయిన తర్వాత ఎవరు నన్ను విడిచిపెట్టలేదు. అందరూ వచ్చి ప్రార్థనలు చేయించుకున్నారు, అందరూ వారి ఇంట్లోకి తీసుకెళ్లారు, వారి ఇంట్లో వాక్యం చెప్పించారు. అయ్యా మిమ్మల్ని మళ్ళా పిలుస్తాం, మేము చాలా అద్భుతమైన వాక్యం చెప్పారని పాస్టర్లే అక్కడ షాక్ అయ్యారు. పాస్టర్లే చాలా సంతోషపడ్డారు, ముఖం ఎత్తి పట్టిన వాళ్ళే వాక్యానికి చాలా సంతోషపడ్డారు. నెక్స్ట్ మేము పలానా సేవకుని పిలుస్తున్నాం, ఆ సేవకుని పిలిచినప్పుడు కూడా మీరు రావాలి తప్పనిసరిగా కూడా నాకు ఇన్విటేషన్ వాళ్ళు ఇచ్చారండి. ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే, ఒక జీవితంలో నిరాశ నిస్పృహలు ఉన్న వ్యక్తి కూడా వాక్యాన్ని ప్రేమించేంత అవకాశాన్ని నాకు ఇచ్చాడంటే అది చాలా గ్రేట్ అండి. అలాగే మరొక యవనస్తుడు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, అతని పేరు రమేష్, అతనిది అధోని. మరి ఆ రమేష్ మరి నిజంగా వాక్యం విన్నప్పుడు ఎంత ఇన్స్పైర్ అయ్యి ఈ యూత్కి ఈయన చెప్పే వాక్యము ఖచ్చితమైన వాక్యం చెప్తున్నాడని మరి నన్ను బెంగళూరు రమ్మని, లేదంటే మీరు ఎప్పుడు వస్తారు అంకుల్, అక్కడికి వచ్చినప్పుడు తప్పనిసరి మేము మిమ్మల్ని కలుస్తాం, మీరు పాస్టర్స్ ఉన్నారన్నారు కదా రండి మీరు అక్కడికి అని చెప్పేసి ఆ బ్రదర్ కూడా అడగటం నేను విన్నా, అడగటం కూడా మీకు నేను చెప్పాను. అంత మాత్రమే కాదు, ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నాను అని అంటే, లోకములో యవనస్తులు చాలా ఆకలితో ఉన్నారండి వాక్యం కొరకు. సంఘాలు చూస్తున్నారు, సమాజాలు చూస్తున్నారు, ఎక్కడ ఆత్మీయత వాళ్ళకి కనబట్టలేదు. ఖచ్చితమైనగా వాక్యాన్ని బోధించే బోధకులు వారికి కనబట్టలేదు, వాళ్ళు చాలా నిరాశలో ఉన్నారు. ఈరోజు నేను చాలా కాలం తర్వాత నా మనసులో ఒక ప్రేరణ వచ్చింది. ఆ ఒంగోలు గుండాయిపాలెం పోలయ్యకి ఫోన్ చేశాను. పోలయ్యకి ఫోన్ చేస్తే ఆ నెంబర్ పోలయ్యది కాదు, ఎవరో ఎత్తారు. మేము ఇంటికాడ లేమో, మేము అతని దగ్గర లేమని చెప్పారు. అయితే మీరు ఇంటికి వెళ్ళినప్పుడు నాకు చెప్పండి అని చెప్పేసి నేను చెప్పినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేసి పోలయ్య చేత వాళ్ళ భార్య చేత మాట్లాడించినప్పుడు వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి. వాళ్ళ మనసులు ఎలాగైపోయినాయి అంటే, ఆ మాట్లాడే తీరు ఒకలాంటి అనురాగం, ఒకలాంటి ప్రేమ. అన్నయ్య అంటుంది ఆవిడ. ఇంకా అలా వాళ్ళు మాట్లాడారు. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అయితే ఆ వేటపాలెం వాళ్ళ నెంబర్ ఉందేమని ట్రై చేసి వేటపాలెం అని కొడితే ఆ యొక్క హనుమంతు వెంకట్రావు, ఆ వెంకట్రావు భార్య జ్యోతి నెంబర్ ఉంది నా దగ్గర. వెంటనే ఫోన్ కొట్టాను, ఎవరండి మీరు అంది. అమ్మ నేను పాస్టర్ గారు అంటే, ఏ పాస్టర్ గారు నాకు తెలియట్లేదు అన్నది. నా స్వరాన్ని గుర్తుపట్టింది. ఇంకా ఎస్తేరమ్మ, ఆ పిల్ల జ్యోతి వాళ్ళు పడిన ఆనందం ఎలా ఉందంటే, ఆ ఎస్తేరమ్మ మాట్లాడుతూ, నిజంగా నిన్నే మాట్లాడుకున్నామయ్యా నీ కోసము, నీ నెంబర్ లేదని చెప్పేసి మాట్లాడింది. నాకు ఒక వాళ్ళని అడిగాను మీతో మాట్లాడాలని, మిమ్మల్ని కలుసుకుని చాలా కాలం మీతో మాట్లాడని. వాళ్ళు కూడా ప్రేమానురాగాలతో మాట్లాడినప్పుడు మరి నిజంగా నేను కూడా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే 25 సంవత్సరాల నా సేవా జీవితంలో నేను 2 రోజులు పెట్టుకున్నటువంటి కూటానికి నేను ఎక్కడెక్కడైతే సువార్త చేశానో, ఎక్కడైతే తిరిగానో వాళ్ళందరినీ ఇన్విటేషన్ ఇచ్చి వాళ్ళందరినీ పిలిస్తే నా సేవా పరిచర్యలో నేను అనేకులకు బాప్తీసాలు ఇచ్చాను. సో నేను ఎవరిని పోగొట్టుకోవాలని నేను అనుకోవట్లేదు. సరే నన్ను కాదని, నేనంటే ఇష్టం లేకుండా ఎందరో వెళ్ళిపోయారు నన్ను, నేను దాని గురించి బాధపడలేదు. కానీ ఇంకా కొందరు నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ఇంకా నన్ను
అభిమానించే వాళ్ళు ఉన్నారు, ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఒక రోజైనా వచ్చి మాకు వాక్యం చెప్తే బాగుండు నాయనా అనుకునే వాళ్ళు ఉన్నారు. ఎన్నో స్థలాలకు వెళ్ళాను, ఎన్నో చోట్ల తిరిగాను, తిరగని స్థలం అంటూ లేదు. మరి అయితే నేను దేవుని కృపను బట్టి ఈ 2025 ఈ మే నెల 5-6 తారీఖుల్లో జరుగుతున్న మీటింగ్స్ కొరకు మరి నేను సంఘాన్ని అంతటిని మళ్ళా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకనంటే ఇది నా జీవితంలో నాకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం అండి, గొప్ప ధన్యత. నాకేంటంటే నేను ఒక సేవకుడిగా నాకున్న కోపానికి, నాకున్న ఉద్రేకానికి, నాకున్న ఆలోచనకి, నా సాక్ష్యాన్ని, నేనున్న స్థితికి 25 సంవత్సరాలు నేను సేవకుడిగా నిలబడ్డానంటే ఇది నాకే ఆశ్చర్యంగా ఉంది. ఒకప్పుడు రక్షించబడ్డానంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను పాస్టర్ని అయ్యానంటే ఆశ్చర్యంగా అనిపించింది. 25 సంవత్సరాలు సేవ చేశానంటే నాకు ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది. సో మరి ఇంకొక నా జీవితంలో నాకు 36 సంవత్సరాలు నాతో కాపురం చేసిన ఆవిడ కూడా ఆశ్చర్యమే. ఈ మనిషితో నేను 36 సంవత్సరాలు ఎలా కాపురం చేశాననేది తన జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది. ఈ మనిషితో నేను ఎలా 36 సంవత్సరాల జీవితాన్ని భాగస్వామిగా ఉండగలిగాను అని ఆమెకు కూడా ఆశ్చర్యమే. అలాగే నాకు కోపగ్రస్తురాలైన భార్య ఉంది. ఎందుకంటే నన్ను ప్రతిదీ విమర్శించే భార్య ఉంది నాకు. కొన్నిసార్లు అది నన్ను మానసికంగా నన్ను కొంచెం కొనగదీస్తుంది, కొంచెం బాధ పెడుతుంది కూడా నన్ను. అయినప్పటికీ ఆమె అంత స్ట్రిక్ట్గా, అంత ఖచ్చితత్వంతో ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంది కాబట్టి నేను ఆమె మాటకి లోబడతాను. ఆమెలో నాకు ఏ సాక్ష్యములో నాకు ఏమాత్రం కొంచెము ఆమె ప్రవర్తనలో కానీ, ఆమె మాటల్లో కానీ, ఆమె నవ్వులు కానీ, లేదంటే ఆమె నడక కానీ, ప్రవర్తనలో ఏమైనా కొంచెం తేడా ఉన్నా నేను ఇంతకాలం సేవ చేసి ఉండేవాడిని కాదేమో. ఎందుకంటే ఒక సేవకుడు సేవ చేయాలంటే ఆ సేవకుడు వెనకాల ఉండే భార్య యొక్క క్యారెక్టర్ చాలా ప్రాముఖ్యమండి. ఎందుకంటే భార్య క్యారెక్టర్ లేకోకుండా ఒక సేవకుడు పాస్టర్గా చెయ్యాలని అంటే వాడు మనస్సాక్షిని చంపుకుని సేవ చేయాలి. సో కాబట్టి నేను ప్రేమతో చెప్తున్నాను. సో నేను కూడా ఆమెతో 36 సంవత్సరాలు కాపురం చేయడం అంటే చిన్న విషయం కాదు. 25 సంవత్సరాలు సేవ చేయడం ఎంత కష్టమో 36 సంవత్సరాలు ఆమెతో కాపురం చేయడం కూడా నాకు కూడా కష్టమేది. ఎందుకు నేను ఈ మాటలు చెప్తాను అంటే ప్రియులారా, ప్రతి మనిషి పట్ల దేవుడికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉందండి. మన జీవితంలో ఏది అన్ఎక్స్పెక్టెడ్గా జరగట్లేదు, అనుకోకుండా ఏది జరగట్లేదండి. మన జీవితంలో ఏది జరిగినా ప్రతిదీ కూడా ఒక ఉద్దేశంతో దేవుడు జరిగిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికాల సమయంలో ఈ ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయంలో నేను మీకు గ్రూపులో షేర్ చేశాను వాక్యాన్ని. అయితే మరలా నేను అదే వాక్యాన్ని చదవాలని నేను ఆశపడతా ఉన్నాను. మరి దయచేసి ప్రార్థన చేయండి, మీటింగ్స్ కొరకు ప్రార్థన చేయండి, సంఘం అంతటి కొరకు ప్రార్థన చేయండి. మరి రేపు ఉదయం నేను ఆకివీడి దగ్గర కొల్లేరు ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్తున్నానండి. కొల్లేరు ప్రాంతం వెళ్ళాలి నేను. కొల్లేరు అంటే నాకు తెలియదు, ఎక్కడో చెప్పారు, ఎక్కడికో వెళ్ళాలి, కొల్లేరు అన్నారు. కొల్లేరు వెళ్ళాలి నేను రేపు ఉదయకాల మీటింగ్కి. సాయంకాలం మీటింగ్కి మరి రివర్ సైడ్ స్కూల్ దగ్గర తెలుగు జీడిఎం సంఘము, అంటే బాప్టిస్ట్ జీడిఎం సంఘం ఒకటి గతించిన సంవత్సరం నన్ను ఈస్టర్కి ముందు, గుడ్ ఫ్రైడేకి ముందు వచ్చి వాక్యం చెప్పమన్నారు. మరలా నన్ను రేపటి దినమందు మరి వాళ్ళకి గుడ్ ఫ్రైడేకి ముందు వాక్యం చెప్పడం నన్ను రమ్మన్నారు. సో రేపు నేను అక్కడికి వెళ్తాను. మరి నాకు కూడా రావాలనుకున్న వాళ్ళు రావచ్చు, ప్రార్థన చేయండి. మరి రేపు తప్పనిసరిగా మీరందరూ ప్రార్థన చేయమని కోరుతా ఉన్నాను. అలాగే గుడ్ ఫ్రైడే శుక్రవారం నేను సంఘంలో ఆరాధన పెట్టాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకనంటే మన దిక్కుమాలినలాగా అందరూ మందిరాలకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఏదో పండగ చేసుకుంటున్నారు, కానీ నిజమైన గుడ్ ఫ్రైడే యొక్క నిజమైన భావాన్ని ఈ కాలానికి దేవుడు మనకి ప్రవక్త ద్వారా చెప్పాడు. సో కాబట్టి గుడ్ ఫ్రైడే మీటింగ్ అంటే గుడ్ ఫ్రైడే అని కాదు, ప్రతి ఫ్రైడే మనం ప్రార్థన పెట్టుకుంటున్నాం. గుడ్ ఫ్రైడే అనేది, మంచి శుక్రవారం అనేది క్రైస్తవ ప్రపంచం నమ్ముతూ ఉంది. అలాగని మనం వాళ్ళు విమర్శించడానికి నేను చెప్పట్లేదు, కానీ సో మనం కూడా మరి 11 గంటల నుంచి బహుశా 2 గంటల వరకు మనం దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేద్దాం. అలాగే 11 గంటల నుంచి 2 గంటల వరకు వాక్యాన్ని బోధించుకుందాం, దేవుని స్తుతిద్దాం, మనం ఆరాధిద్దాం. ఆమె ఏం చెప్తారా? ఎందుకంటే గుడ్ ఫ్రైడే అంటే ఏదో పండగ చేస్తున్నాడు పాస్టర్ గారు అనుకోండి. పండగ ఏముండదు ఇక్కడ. శనివారం ఏమీ ఉండదు. అంటే వాళ్ళందరూ ఇంట్లో కూర్చుంటారు, మనమైతే ఇంట్లో కూర్చోం. మళ్ళీ నేను శంకరత్వం చర్చికి వెళ్తాను శనివారం. సో కాబట్టి ఆదివారం ఈస్టర్,
వాళ్ళు పండగ చేసినా మనకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మన పునరుద్ధరణ ఆదివారం వల్ల మనం కూడుకుంటాం. సో కాబట్టి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం చేయకూడదు అనేది భావం కాకూడదండి. వాళ్ళు చేయట్లేదు కాబట్టి మనం చేయాలనేది భావన కూడా కాకూడదండి. ఎందుకంటే ఇప్పుడు మన హృదయాలు క్రైస్తవ ప్రేమతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, దైవిక ప్రేమతో నింపబడాలి, పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడాలి. ఆమేన్ చెప్తారా? ఖచ్చితంగా. ఇది నేను చెప్తే ఏదో ఉద్రేకంగా మీకు అనిపిస్తుంది. ఆ స్థితిలోకి మీరు రావాలి. ఆ స్థితిలోకి మీరు వచ్చినప్పుడే మీ జీవితాలు ఆత్మీయంగా ఉంటాయండి. కొన్నిసార్లు నా జీవితంలో నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, నాకు ఏమనిపిస్తుందంటే, నా ఇంటికి వచ్చేవాళ్ళు కొత్త వాళ్ళు రావచ్చు, పాత వాళ్ళు రావచ్చు, లేదంటే మాకు కీడు చేసిన వాళ్ళు రావచ్చు, లేదా మా గురించి అవమానంగా మాట్లాడే వాళ్ళు రావచ్చు, లేదా మాకు నష్టం చేసిన వాళ్ళు రావచ్చు. కానీ నేను నా భార్యకు, నా బిడ్డలకి నేను చెప్పాలనుకున్నది పబ్లిక్గా చెప్తున్నాను. ఏమనంటే, మనం అందరినీ ప్రేమించగలగాలి, అందరినీ క్షమించగలగాలి. ఇప్పుడు సరళమ్మ వచ్చింది గుంటూరు నుంచి. నిజంగా వాళ్ళ మధ్యన ఆమె ఉన్నది, కానీ వాళ్ళు పెట్టే టార్చర్ లేదంటే వాళ్ళు చేసే పనులు ఆమెను మానసికంగా కృంగదీస్తుంది. కానీ ఆమె ఏడ్చింది నా దగ్గర. ఏమని ఏడ్చిందంటే, అమ్మ మీరు వస్తే ఎక్కడ ఉంటారని అడిగావు నువ్వు అని. అంటే దాని అర్థమైంది మీ అందరికీ? అంటే దాని అర్థం ఏంటి? నా ఇంట్లో పెట్టుకోని నువ్వు ఎక్కడ ఉంటావని దాని అర్థం. అమ్మ వస్తే నువ్వు ఎక్కడ ఉంటావు అనే మాటకి ఆమె నా అక్కింటికి వెళ్ళిన తర్వాత ఏడ్చింది. నా సహోదరులు కూడా ఉన్నారు కూడా. ఎందుకనంటే ఆమె నన్ను ప్రేమిస్తుంది, 78 సంవత్సరాలు వృద్ధురాలు, నాలో కొడుకుని చూడాలని ఆశపడుతుంది. అలాంటి కొడుకులు ఎంతోమంది ఉండొచ్చు ఆమెకి. సో నేను ప్రేమతో చెప్తున్నాను. ఎందుకంటే ఒక 2 రోజులు మన దగ్గర పెట్టుకుని పంపించినంత రాని మనకేమీ నష్టం కాదు. కొన్నిసార్లు నా దగ్గర ఎట్టుకోకుండా నేను మీ దగ్గర ఎట్టడం కూడా ధర్మం కూడా కాదు. సో అలాంటి విషయాల్లో మరి నేను, నా భార్య, నా పిల్లలు అందరం కూడా మరి కొత్త వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళతో ప్రేమగా మాట్లాడటం, వాళ్ళతో కరచాలనం చేయటం, వాళ్ళ యోగక్షేమాలు అడగటం, వాళ్ళ మంచి చెడ్లు అడగటం, వాళ్ళ ఊరు అడగటం, వాళ్ళు ఏం పని చేస్తారో తెలుసుకోవటం. సో మళ్ళా మీరు రండి, ఎప్పుడు మా ద్వారాలు తెరిచి ఉంటాయి, మీరు మా సంఘానికి రండి, లేకపోతే మా దగ్గరికి రండి, మీరు ఎప్పుడైనా రావచ్చు అని చెప్పే కుటుంబంగా ఉండాలి తప్ప ఒక పెక్యులర్ మైండ్ తోటి, అంటే ఒక రకమైన ఏమంటే పెక్యులర్ మైండ్ అంటే ఏంటి? పెక్యులర్ మైండ్ అంటే ఏంటి చెప్పగలరు ఎవరైనా? పెక్యులర్ అనే పదం తెలుసు అసలు? సరే, అంటే దాని అర్థం ఏంటంటే రిజర్వ్గా ఉండటం, అంటనట్టుగా ఉండటం, చూసి చూడనట్టుగా ఉండటం, అని మనకెందుకు అన్నట్టుగా ఉండటం. అటువంటి స్వభావం ఉంటే సేవ ముందుకు వెళ్ళదండి, సేవ వర్ధిల్లదండి. ఎందుకంటే ఎంత పాపి వచ్చినా, ఎంత అసహ్యమైన వాడు వచ్చినా, ఎంత అసహ్యమైనది వచ్చినా వాళ్ళు మనం కూర్చోమనాలి, వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, వాళ్ళు టీ తాగుతారా అని అడగాలి, ఒకవేళ భోజనం టైం అయితే వాళ్ళు భోజనం చేస్తారని అడగాలి. అంత మాత్రమే కాదు, మనం వండుకున్న వాళ్ళకి ఎట్టి వాళ్ళని పంపించాలి. ఈరోజు డబ్బులు తక్కువ ఏమి లేవు, మనకి డబ్బులు ఉన్నాయి. ఈరోజు హోటల్స్ ఉన్నాయి, అవునా కదండి? హోటల్స్ ఉన్నాయి. పోనీ హోటల్ నుంచి వాళ్ళు తెచ్చి వాళ్ళకి పెట్టడము, లేదా మనం వండుకున్నది వాళ్ళకి పెట్టేసి మనం హోటల్ నుంచి తెచ్చుకోవడము, లేదంటే హోటల్ నుంచి టిఫిన్ తెచ్చుకుని ఆ రోజుకి టిఫిన్ తోటి సరిపెట్టుకోవటము. ఇది క్రైస్తవ ప్రేమ అండి. ఎవరు ఆమె ఏం చెప్పలేదు. ఇదేం ప్రేమ అండి? క్రైస్తవ ప్రేమ. ఈ రోజుల్లో మనకి ఒకప్పుడు పొలాలు అంటించాలి, నీళ్ళు తోమాలి, డేక్షాలు తోమాలి, ఆ పరిస్థితి ఏమీ లేదండి. సో నేను ప్రేమతో చెప్తున్నాను, ఎందుకంటే నా మనస్సు మారుతుంది, నా ఆలోచనలు మారుతున్నాయి, నా హృదయ తలంపులు మారుతున్నాయి. ఎందుకు నేను ఏమైపోతానో అని కూడా అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. కారణం ఏంటంటే తెలియదు, నాకు ఎలా వివరించాలో ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను 25 సంవత్సరాలు దేవుని సేవలో నిలబడ్డాను అంటే నాకే ఆశ్చర్యంగా ఉందండి. సో ఈరోజు నేను వాక్యం చెప్పలేనంతగా నేను తన్మయం అవుతున్నాను. సో మీటింగ్స్ అయితే మంచి అద్భుతంగా జరుగుతాయండి. ప్రార్థన చేస్తున్నారా? చాలా అద్భుతంగా జరుగుతాయండి. మీటింగ్స్ అయితే మాత్రం చాలా అద్భుతంగా జరుగుతాయి. ఎక్కడ తాగి పడిపోయానో, ఎక్కడ ఇష్టానుసారంగా జీవించానో, ఎవరితో స్నేహాలు చేశానో, ఎవరితో తిరిగానో, ఏ ప్రాంతంలో పుట్టానో, ఏ ప్రాంతంలో పెరిగానో, అది దేవుడు నిజంగా ఎక్కడ పెడదామనుకున్నాను, కానీ నా ఆలోచన దేవుడు మార్చాడు. మళ్ళా వీళ్ళు ఇవ్వనంటాం, నా వెంటనే మనసు మారి, ఆలోచన మారి, ఆ స్థలం కూడా వాళ్ళు ఇస్తారు ఎవరు అన్నంతగా చాలా రోజులు తిరిగితే చివరికి వాళ్ళు ఇచ్చారండి స్థలం. ఇది బహుశా నేను అనుకుంటున్నాను లాస్ట్ మీటింగ్స్ అనుకుంటున్నాను. నేను
నా జీవితంలో బయట ఓపెన్ మీటింగ్స్ ఇది లాస్ట్ మీటింగ్స్ అనుకుంటున్నాను, కానీ నా మీటింగ్స్ పెట్టడం అంటే ఇష్టమే, కానీ ఇది బహుశా లాస్ట్ మీటింగ్ అనుకుంటున్నాను. సో మీరందరూ ప్రార్థన చేయండి, మీరందరూ సహకరించండి అని మరలా నేను చెప్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. 4వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము. ఈ యొక్క వాక్యము మనం చూస్తున్నాం. 23వ అధ్యాయము క్షమించండి 4వ అధ్యాయం 35-36 వచనాలు. అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నువ్వు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడెను. నీకు బోధించుటకు ఆయన ఆకాశము నుండి ఆకాశము నుండి తన స్వరమును నీకు వినిపించాను. ఎక్కడి నుంచి మాట్లాడాడండి ఆయన? ఆకాశము నుండి ఆయన స్వరాన్ని వినిపించాడు. భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నువ్వు వింటివి. ఆయన నీ పితరులను ప్రేమించాను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకున్నాను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు దీవించుగాక. ఈ వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యం ధ్యానించుకుందాం. అందరూ కూర్చోండి. కొన్ని మాటలు ఈ రాత్రికాల సమయంలో నేను ఎందుకు ఈ మాటలు తీసుకున్నాను అని అంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఎలా మాట్లాడాడు, ఎక్కడి నుంచి మాట్లాడాడు. హల్లెలూయా. ఈ 4వ అధ్యాయం అంతా మనం చూస్తున్నప్పుడు, ఈ 4వ అధ్యాయం అంతా మనం చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడిన తీరు మనకు అర్థమవుతుంది. దేవుడు మేఘస్తంభముగాను అగ్నిస్తంభముగాను ఆ ప్రజలను నడిపించిన విధానం మన దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మనం నిర్గమకాండము నుంచి మరి సంఖ్యాకాండం వరకు, మరి ద్వితీయోపదేశ కాండం వరకు ఆ అగ్నిస్తంభము, ఆ మేఘస్తంభము వారిని ఎలా వెంబడించిందో మన దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే యెహోషువ సమయం వచ్చేటప్పటికి మరి దేవుడు వారిని వాగ్దత్త దేశంలోకి అడుగు పెట్టాడు కాబట్టి పరలోకం నుండి మన్నా కురటం ఆగిపోయింది. అలాగే ఇక నడిపించినటువంటి ఆ అగ్నిస్తంభము మేఘస్తంభము అక్కడ అదృశ్యమైంది. ఇప్పుడు యెహోషువ గ్రంథానికి వచ్చేటప్పుడు ఇప్పుడు అగ్నిస్తంభం రూపంలో రాలేదు ఆయన, ఒక మేఘస్తంభం రూపంలో రాకుండా ఎలా వచ్చాడంటే ఆయన ఒక ఖడ్గం పట్టుకున్నటువంటి ఒక దూతగా ఆయన వచ్చి అక్కడ నిలబడినప్పుడు యెహోషువ అడుగుతున్నాడు, నువ్వు మా పక్షంగా ఉన్నవాడా మా విరోధుల పక్షంగా ఉన్నవాడా అని అడిగినప్పుడు, నేను యెహోవా సేనాధిపతికి వచ్చాను అన్నప్పుడు యెహోషువ ఆ దూతకి సాగిలపడి నమస్కరించినప్పుడు, హల్లెలూయా. అంటే ఇప్పుడు వరకు మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా అగ్నిలోంచి మాట్లాడిన దేవుడు, ఆకాశం నుంచి మాట్లాడిన దేవుడు ఇప్పుడు ఒక దూతగా దిగవచ్చి ఆ దూత ద్వారా ఏం చేశాడంటే మరి ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి మరి వారికంటే ముందుగా ఆ దూత వెళ్ళి ఆ శత్రువులందరినీ కూడా సంహరించినప్పుడు వారు ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ 33వ వచనంలో మనం చూస్తున్నాం కదా, నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రతికెనా? మీ దేవుడిని యెహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున నీ దేవుడినైనను శోధనలతోనూ సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనాను వచ్చి ఒక జనముల నుండి తన కొరకు ఒక జనం తీసుకొని యత్నము చేసిన అయితే యెహోవాయే దేవుడనియు యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నువ్వు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఏ అన్య దేవతా కార్యం చేయలేదు. అందుకే ఇక్కడ మోషే చెప్తున్న మాట మనం చూసినప్పుడు, నీకు బోధించుటకు ఆయన ఆకాశం నుండి తన స్వరమును నీకు వినిపించెను, భూమి మీద తన గొప్ప అగ్ని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు వింటివంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ నెహెమియా గ్రంథం మనం చూద్దాం ఒకసారి. నెహెమియా గ్రంథము, పరిశుద్ధ గ్రంథం నెహెమియా గ్రంథం 9వ అధ్యాయం
నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం చూడండి ఒకసారి, 6వ వచనం చూడండి. నెహెమ్యా గ్రంథము, లేక ఒక్క నిమిషం, నేను రిఫరెన్స్ తప్పు చెప్పుండొచ్చు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం అని నేను నమ్ముతున్నాను. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం మనం చదువుదాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ మనం కొన్ని మాటలు దేవుని వాక్యంలో, ఇప్పుడు మనం చదివిన వాక్యానికి ఇది కనెక్టింగ్ అనమాట అండి. 9వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. నువ్వు నీతిమంతుడు అయి ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులు మా పితరులు పొందిన శ్రమను నువ్వు చూచితివి. ఫరోయు చూచితివి. ఎర్ర సముద్రం వద్ద వారు మొర్రను వింటివి. ఫరోయు అతని దాసులందరూ అతని దేశపు జనులందరూ వారి ఎడల బహు గర్వముగా ప్రవర్తించిరని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచక్రియలను మహత్కార్యములను చూపించితివి. అలాగుని చేయటం వలన నీవు ఈ దినమందున్నట్టుగా ప్రసిద్ధి నొందితివి. నెహెమ్యా ప్రార్థన అండి ఇది. మరియు నీ జనుల ఎదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రం మధ్య పొడి నేలను నడిచిరి. ఒకడు లోతు నీట రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జలములను పడవేసితివి. ఇదియుగాక పగటి కాలమందు మేఘస్తంభములో ఉండిన వాడవును, రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గమునకు వెలుగిచ్చుటకై అగ్నిస్తంభంలో ఉండిన వాడవును అయ్యుండి వారిని తోడుకొని పోతివి. సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరమైన కట్టడలను, ధర్మములను నువ్వు దయచేసి. ఇక్కడ మాట అర్థం చేసుకోనండి. సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడాడనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సీనాయి పర్వతం దిగి వచ్చి ఆకాశం నుంచి వారితో మాట్లాడాడు. మన దేవుడు ఇక్కడ మనం చదివినటువంటి మొదటి రిఫరెన్స్ ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 35, 36, 37 వచనాలు మనం చూసినప్పుడు, ఇప్పుడు దేవుడు మాట్లాడే విధానం ఆయన మారలేదు. అదే కొత్త నిబంధనలో మనము ఆయన మానవుడిగా శరీరధారిగా వచ్చాడు, కుమారత్వంలో ఉన్నాడు. అయితే మరలా ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. చాలా మంది అనుకుంటున్నారు తండ్రి 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 అంటే అక్కడ తండ్రి ఉన్నాడు, తండ్రి పెద్ద జుట్టు ఉంది, తెల్ల జుట్టు ఉంది, ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి కుడిపార్శ్వాన్ని కూర్చున్నాడు, ఆయన చేని పక్క కుడిపి చేతిలో కూర్చున్నాడు. ఇదంతా ఒక ఊహా చిత్రాన్ని క్రైస్తవులు కలిగి ఉన్నారు. కానీ వాస్తవానికి తండ్రి దగ్గరికి వెళ్తున్నానంటే ఎక్కడికి వెళ్ళాడు అని అంటే తిరిగి ఆయన తన మహిమత్వంలోకి వెళ్ళాడు, తన దైవత్వంలోకి వెళ్ళాడు. ఆయన తన దైవత్వాన్ని, తన మహిమను విడిచిపెట్టి మానవుడిగా ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు అక్కడ లేడండి. దేవుడు అన్నవాడు యేసుగా భూమి మీద ఉన్నాడు కాబట్టి ఇక దేవుడు లేడు అని మనం చెప్పకూడదు. దైవత్వము అనే దాంట్లో అది ఎందు వాక్యం ఉండిన వాక్యము ఎక్కడ ఉంది? దేవునిలో ఉంది. దైవత్వం అనేది సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వములో వ్యాపించిన వాడు, సమస్తమునకు ఆధారమైన వాడు ఉన్నాడు. ఆయనలో ఉన్న వాక్కు, ఆ వాక్ ఏదైతే సమస్తాన్ని కలిగించిందో ఆ వాక్కు శరీరానికి వచ్చింది, కానీ దేవుడే తన మహిమతో దిగి రాలేదండి. కొంచెము అది మనం ఎలాగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలం, దాన్ని ఎలా అర్థం చేసుకోగలం అంటే, ఇక్కడ దైవత్వం అనేది తండ్రి శరీరముదారిగా వచ్చినప్పుడు ఆయన అది కుమారత్వం అయి ఉన్నదండి ఆయన. కాబట్టి ఈరోజు చాలామంది అభిప్రాయం ఏంటంటే యేసుక్రీస్తు వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాడు, అవన్నీ వాక్యం ఉంది మనకి. అది ఏంటి అని అంటే అది బలి అర్పణగా అర్పించబడిన ఆ యొక్క దేవుని యొక్క గొర్రె పిల్లగా పిలువబడినాడు ఆయన. అక్కడ రక్తం అనేది ఆ బలిపీఠం దగ్గర ఉందండి. హల్లెలూయా. ఇప్పుడు ఆ రక్తం ఎలా ఉందంటే మనకి అక్కడ రక్తముగా ఉంది, ఇక్కడ మనకి ఎలా ఉందంటే పరిశుద్ధాత్మగా ఉందండి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ అక్కడ విజ్ఞాపనం చేయటం కాదండి, ఆయన మనలో ఉండి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆయన మనలో ఉండి మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. ఎక్కడ? తండ్రి యొద్ద. అంటే మళ్ళా ఆయన తను మనలో కుమ్మరించుకున్నాడు. ఆయన ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఆయన అమెరికాలో లేడా? లండన్లో లేడా? స్విట్జర్లాండ్లో లేడా? ఆయన ఎక్కడైనా ఉన్నాడు ఆయన. ఎందుకంటే సమస్తం ఆయనది. ఆకాశమైన సింహాసనము,
భూమి ఆయన పాదపీఠం అన్నప్పుడు ఇప్పుడు యేసు ఒక పరిధిలో ఉన్నాడు. ఎక్కడ నేల మీద, భూమి మీద ఒక పరిధిలో ఉన్నాడు. కాబట్టి ఇక దైవత్వం అనేది సర్వ శరీరముగా క్రీస్తునందు సంపూర్ణమయ్యింది. ఆ దైవత్వాన్ని చూపించాడు ఆయన. కానీ దైవత్వం దిగి రాలేదు. దైవత్వం దిగి రాలేదు. దైవత్వములో నుండి కుమారత్వం వచ్చింది. ఆ కుమారత్వం దేనికి ప్రాతినిధ్యం వహిస్తుందంటే, జగత్తు పునాది వేయబడకపోతే మనం ఆయనలో ఉన్నామనే దానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఇప్పుడు మనం వేరుగా లేమండి. మనం ఎవరిలో ఉన్నాం? యేసుక్రీస్తులో ఉన్నాం. యేసుక్రీస్తు ఎవరిలో ఉన్నారు? దేవునిలో ఉన్నాడు. అంటే దైవత్వంలో ఆయన ఉన్నాడు. తండ్రి యందు ఆయన ఉన్నాడు, ఆయన యందు తండ్రి ఉన్నాడు, ఆయన యందు మనం ఉన్నాం, మన యందు ఆయన ఉన్నాడు. ఈ ఏకత్వం, ఇది ఏకత్వం. అంతేగాని యేసునామ బాప్తిజం ఏకత్వం కాదండి. యేసునామ డినామినేషన్ ఏకత్వం కాదండి. మనము ఆయనలో, ఆయన మనలో, ఆయన తండ్రిలో, తండ్రి ఆయనలో. సో కాబట్టి ఈరోజు మనము ఇక్కడ వాక్యాన్ని చూస్తున్నప్పుడు దేవుడు అనగానే వాళ్ళకి ఒక విజన్ ఉంది. అదేంటంటే వాళ్ళు ఊహా చిత్రాల్లో ఒక బొమ్మ వేశారు. ఏంటంటే తండ్రి అయిన దేవుడికి పెద్ద జుట్టుండి ఆ సిలువకు పైన ఉన్నట్టు, ఆ సిలువలో వేలాడుతున్న యేసు, కలువరి సిలువలో వేలాడుతున్న యేసు కుమారత్వముల సిలువలో ఉన్నట్టు, పరిశుద్ధాత్మ ఆ కింద కాళ్ళ కింద పావునులాగా ఎగురుతున్నట్టు. అది ఊహా చిత్రం. ఏమన్నా అర్థమైందా? అది ఎవడన్నా చూసి వచ్చాడా? అలా ఉన్నాడు ఆయన. అది ఒక ఊహా చిత్రం. అది సో ప్రజల్లో ఏ ఊహా చిత్రాన్ని అయితే చూసారో ఆ ఊహా చిత్రమే వాళ్ళ మైండ్లో ఫీడ్ అయిపోయింది. అర్థం చేసుకోండి. నేను ముగిస్తున్నాను. ఎక్కువసేపు వాక్యం చెప్పాలనేది నా ఉద్దేశం కాదు. ఎందుకంటే మీటింగ్ ఆలస్యంగా మొదలైంది. ఇక్కడ ఈ పాత నిబంధనలు ఉన్నటువంటి ఆయన సీనాయి పర్వతం దిగి వచ్చి ఆకాశం నుంచి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైనటువంటి ఆజ్ఞలు ఇచ్చాడండి. ఇదే దేవుడు తండ్రి యొద్దకు ఎక్కిపోయాడు. మళ్ళీ తిరిగి తండ్రి యొద్దకు ఎక్కిపోయినప్పుడు అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం చూడండి ఒకసారి. 3వ వచనం మనం చూసినప్పుడు ఇక్కడ చక్కగా కొన్ని మాటలు మనకున్నాయి. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును, హత్య చేయుటయును, తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకునికి వెళ్ళి ఈ మార్గమందున పురుషులైన స్త్రీలను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను. అప్పుడు అతడు నేల మీద పడ్డాడు. అప్పుడు ఒక స్వరం వినబడుతుంది, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా నువ్వెవడవని అతడు అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసునని చెప్పాడు. వింటున్నారండి? ఇప్పుడు ఆయన మరలా ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. ఏ ప్రజలనైతే ఇశ్రాయేలుని అగ్నిస్తంభముగా మేఘస్తంభం కూడా నడిపించాడో, వింటున్నారా, అదే దేవుడు యెహోషువాకి అక్కడ దూతగా ప్రత్యక్షమైనటువంటి ఆయనే యెహోవా దూతకున్నాడు. ఆయన యేసుక్రీస్తు. ఆయన కొన్ని పేర్లు ఉన్నాయి. మిఖాయేల్ అని, గాబ్రియల్ అనేటువంటి కొన్ని పేర్లు ఉన్నాయి ఆయనకి. మిఖాయేలు ఎవరు? మిఖాయేలు అసలు యేసుక్రీస్తే. వర్తమానికుడు, లేకపోతే యుద్ధం చేయవాడు. అసలు యెహోషువతో నిలబడ్డటువంటి ఆ దూత ఎవరు? యేసుక్రీస్తే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దావీదు పక్షంగా యుద్ధం చేసింది ఎవరు? యుద్ధం ఎవరిదన్నాడు? అసలు వాళ్ళు ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి ఎవరు కారణం? యేసుక్రీస్తే. ఈరోజు మన జీవితంలో మనం ఈ రీతిగా లోకాన్ని జయించడానికి కారణం ఎవరు? యేసుక్రీస్తే. ఎలా ఉన్నాడు ఇప్పుడు యేసుక్రీస్తు నీ లోపల? వాక్యంగా ఉన్నాడు. ఆ వాక్యం మీద నువ్వు విశ్వాసం ఉంచావు.
పరిశుద్ధాత్మగా ఉన్నాడు. నువ్వు లోకాన్ని పాపాన్ని జయించగలిగావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కన్నులు తెచ్చి ప్రభువు నువ్వు ఎవడమని అతడు అడుగుగా, ఆయన నేను హింసిస్తున్న యేసును, లేచి పట్టణంలోకి వెళ్ళు, అక్కడ నువ్వేం చేయవలనో అది నీకు తెలియబడినని చెప్పాను. హల్లెలూయా. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. సౌలు నేల మీద లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయిన కనుక వారు అతను చేపట్టుకుని దమస్కులకు నడిపించింది. ఇక్కడ మనకి ఇదంతా తెలుసు, ఇదంతా మనకు తెలుసు, ఇదంతా మనం తెలుసు. ఇక్కడ అననీయతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం చూడండి 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నువ్వు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నువ్వు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వింటున్నారండి? 20వ వచనం. వెంటనే సమాజ మందిరములలో యేసే, అక్కడ ఆగాలకున్నంత, ఎవరంటండి? యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసే. అంతకుముందు ఎలా ఉన్నాడు ఆయన? యేసు ఎవరు ఆయనకి తెలియదు. ఇప్పుడు యేసుని ఏ రూపంలో చూశాడు ఆయన? వెలుగుగా చూశాడు, అగ్నిస్తంభముగా చూశాడు. హల్లెలూయా. ఆ సమీపింపరని తేజస్సులో అమృతం కలిగిన దైవత్వం యొక్క రూపాన్ని చూడగలగానే. మోషే అయితే ఆ బండ సందులను చూశాడండి, కానీ పౌలైతే ప్రత్యక్షంగా చూసేశాడు. అర్థం చేసుకున్నాండి. ఆ వెలుగును చూడగానే ఆ కన్నులు పోయినాయి, పొరల కమ్మేసి చూడలేరు అనమాట. యేస్కేలు చూశాడు, ప్రకటన గ్రంథంలో యోహాను చూశాడు, కానీ పౌలు చూసింది ఏంటి తెలుసా? పౌలు చూసింది ఏంటి తెలుసా? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రం వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఎన్నడును ఆయనను చూడలేదు, చూచిన వాడు బ్రతకలేదు. కానీ పౌలు బతికాడు. ఎందుకు బతికాడు అంటే ఇతడు ఆయన సాధనమై ఉన్నాడు. ఈరోజు ప్రియులారా, మరి పౌలు, నేను ఎవరిని పోల్చట్లేదు, కానీ పౌలు అటు ధర్మశాస్త్రాన్ని ఇటు కృపను గూర్చి అన్యజనులను ఏ రీతిగా క్రీస్తు దగ్గర నడిపించాలో సువార్త ప్రకటించిన వాడు పౌలు. ఈరోజు పౌలు లేకపోతే అన్యజనులకు సువార్త లేదండి. తోమ వచ్చాడు కదండి, తోమ వచ్చాడు. ఎందరో అపొస్తలులు ప్రపంచమంతా వెళ్ళారు, కానీ నూతన నిబంధన సంఘానికి రాసిన ఉత్తరం ఎవరిదే అంటే పౌలుదే. అపోస్తుడైన పౌలు సౌలుగా 8వ అధ్యాయంలో మనకి యవ్వనస్తుడిగా కనబడతాడు. అపోస్తుల గారి 8వ అధ్యాయంలో స్టెఫను మరణం దగ్గర అతడు ఒక యవ్వనస్తుడిగా కనబడతాడు. ఎందుకంటే వారి బట్టలు యవ్వనస్తుడైన సౌలు దగ్గర పెట్టారని బైబిల్ చెప్తుంది. వింటున్నారండి? మంచి యంగ్ అన్నమాట అండి. ఎవరో సౌలు పౌలుగా మారకముందు మంచి బలవంతుడు, మంచి ధైర్యవంతుడు, వాక్యం కోసం మంచి పౌరుషం కలిగినటువంటి వ్యక్తి. వింటున్నారా? అలాంటి వ్యక్తికి దేవుడు ఏమన్నాడు తెలుసా? అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి, చూడండి, ఇక్కడ చూడండి, అతడు 3 దినములు చూడలేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండాను. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండేను. ప్రభు దర్శనమందు అననీయ అని అతను పిలువగా, అంటే అక్కడ దేవుడిని చూడండి, అక్కడ సౌలుని పిలిచిన వాడు ఇక్కడ అననీయను కూడా పిలుస్తున్నాడు. అననీయ అని పిలిచాడు. అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభు, నువ్వు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఎంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అప్పుడు అననీయ అంటున్నాడు, అతడు ఎవరు? సౌలు. అతడు అననీయ అని ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుడు చూచి ఉన్నాడని చెప్పాడు. ఆ దర్శనం వచ్చేసింది ఎవరికి? సౌలుకి దర్శనం వచ్చేసింది.
అందుకు అననీయ అంటున్నాడు, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారందరినీ బంధించుటకు అతను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకుని సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలనో నేను అతనికి చూపుదునని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే పిల్లరా, ఎందుకు సౌలుని దేవుడు పట్టుకున్నాడు అని అంటే, ఈ రాత్రి కాస్త మనం గుర్తించాలి. కొత్త నిబంధన ప్రవక్త, కొత్త నిబంధన గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు, 4 సువార్తలు, యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్ర, 33.5 సంవత్సరాల జీవిత చరిత్ర, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం వరకు అపోస్తలుల యొక్క సువార్త పరిచర్య జరుగుతున్నప్పుడు సౌలు ధర్మశాస్త్రం మీద ఆసక్తి కలిగిన వాడిగా ఉండి సంఘమును బహుగా హింసిస్తూ ప్రాణాలు తీస్తున్నటువంటి సమయంలో యవ్వనస్తుడుగా ఉన్నటువంటి సౌలుని దేవుడు 9వ అధ్యాయంలో పట్టుకున్నాడండి. 28వ అధ్యాయం వరకు పౌలు నడుస్తూనే ఉన్నాడు. కథ అపోస్తలుల కార్యాలు 28 అధ్యాయాలు ఉన్నాయండి. 28 అధ్యాయాల్లో చివరి అధ్యాయం వరకు పౌలు నడుస్తూనే ఉన్నాడు. పౌలు మధ్యలో పేతురుని కలుసుకుంటున్నాడు, యాకోబుని కలుసుకుంటున్నాడు, అందరితో కలుసుకుంటున్నాడు. కానీ విస్తారమైనటువంటి సువార్త పరిచర్య, మిషనరీ పరిచర్య, సంఘాలను కట్టడం, సంఘాలను స్థిరపరచడం, యవనస్తులు ఆయన వెంబడించడం, ఆ యవనస్తుల్ని సేవకులుగా చేయటం, ఈ దేశము ఆ దేశము ఈ దేశము మొత్తం ఆయన పౌలు సంచరించిన ప్రదేశం అంతా కూడా మ్యాప్లో కూడా రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ రాత్రి మీరు ఏం చెప్పడానికి ప్రయత్నం చేశారు పాస్టర్ గారు అని మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు వినే వాళ్ళకి. నేను చెప్తున్నాను ప్రియులరా, పాత నిబంధనలు ఒక దేవుడు, కొత్త నిబంధనలు ఒక దేవుడు చూస్తే నీ జీవితంలో నీకు దైవత్వం అర్థమవుదు. దేవుడు మీ కన్నులు తెరుచును గాక, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. తాళవంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న రిక్వెస్ట్, ప్రార్థన చేసిన తర్వాత చెప్తాను. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ రాత్రి నీ సేవకుని నిలబెట్టుకుని నాతో మాట్లాడావు ప్రభువా. నీ అమూల్యమైన శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. నా జీవితంలో సంఘం పట్ల నేను ఎలా ఉండాలో, నీ సన్నిధికి వచ్చే విధానాల్లో నేను ఎలా ఉండాలో అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అంత మాత్రమే కాదు, ఈ చివరి దినాల్లో, కడవరి దినాల్లో మనుషులు ఎలా ఉంటారో, మనుషుల యొక్క ఆశలు ఆలోచనల విధానాలు ఎలా ఉంటాయో ముందుగానే నీ పరిశుద్ధ గ్రంథంలో రాయించావు నాయనా. దేవా, మమ్మల్ని దైవిక ఆత్మతో నింపండి, పరిశుద్ధాత్మతో నింపండి నాయన. దేవా, మా ఎదుట ఒక పెద్ద మీటింగ్స్ ఉన్నాయి ప్రభువా. దూర ప్రాంతం నుంచి నీ సేవకులు వస్తూ ఉన్నారు, అనేక మంది దైవజనులు వస్తూ ఉన్నారు. విస్తారమైనటువంటి దేవా సేవ పరిచర్య ఈ ప్రాంతంలో జరగాలంటే ప్రభువా, తప్పక నువ్వు నిన్న నేడు నిరంతరం ఏకరీతున్న దేవుడుగా నీ అద్భుత కార్యాలు మేము చూడాలి ప్రభువా. తండ్రి, నువ్వు మా మధ్య ప్రత్యక్షం అవ్వాలి ప్రభువా. దేవా, అట్టి కూడికలు ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా, ఈ రాత్రి కలసంలో చెప్పడ్డ ప్రతి మాట కొరకు నేను మేము స్తుతిస్తున్నాం. ఈ రాత్రి మేము ప్రార్థిస్తుండగా మాకు తోడుగా ఉండండి. బిడ్డలు ప్రార్థిస్తుండగా ప్రార్థనకు తోడుగా ఉండండి నాయన. ఈ రాత్రి కాల సమయంలో అల్పుడన్న ప్రభువా, అనేక ప్రదేశాలు తిరిగే కృప నాకు ఇస్తున్నావు దేవా. నాలో ఏ మంచితనం లేదు ప్రభువా, కేవలం నీ కృప నాయన. మరి నేను వెళ్తూ ఉన్నాను ప్రయాణాల్లో, నీ కాపుదల నాకు దయచేయండి నాయన, నీ భద్రత నాకు దయచేయండి. నా సంఘం యొక్క ప్రార్థన, పరిశుద్ధుల యొక్క ప్రార్థన దేవా నన్ను ఎంతో కాపాడుతూ ఉంది. నా ఎడలు నువ్వు నడిపిస్తున్న కృపను బట్టి మీకు వందనాలు దేవ. జరగబోతున్న కూడికలు చేతులకు అప్పగిస్తున్నాము నాయన. నీ మహిమార్థమే జరిగించండి ప్రభువా. మీరు గొప్ప దేవుడిగా మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి మేము కొద్ది నిమిషాలు ప్రార్థిస్తుండగా మీరు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను.
ఈ సమయంలో ఎత్తబడిన వాక్యం కొరకు స్త్రీల్లోంచి ఇద్దరు, పురుషుల్లోంచి ఇద్దరు ప్రార్థన చేయండి. జరగబోయే మీటింగ్స్ కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే రోగులుగా ఉన్న వారి కొరకు, బలహీనలు ఉన్న వారి కొరకు ప్రార్థించండి. శుక్రవారం 11 గంటలకు మనకు ప్రార్థన ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోండి. రాని వారందరికీ చెప్పండి. లైవ్ చూడని వారికి కూడా చెప్పమని తెలియజేస్తున్నాను. స్త్రీలోంచి మొదటిగా ఇద్దరు ప్రార్థించండి, పురుషుల్లోంచి ఇద్దరు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ లార్డ్. దయచేసి మైక్ ఇవ్వండి. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఉన్న దేవుడు అని నాయన దేవా, నువ్వు ఓ యేషువా, జీసస్. మారుచున్న దేవుడు అవుతండి. ప్రైజ్ జీసస్. అయిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన.